హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఫ్రెండ్స్. ఈరోజు మా బాబు కవ్వ తినాలని సతాయించాడు అనమాట. సరే బేకరీలో కొనుక్కోరంటే వద్దు మమ్మీ నువ్వే చెయ్యి, ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ శాతము బయట ఫుడ్ తినకూడదని మనమే చేస్తాం కదా ఫ్రెండ్స్. సో ఎందుకో ఈరోజు నా చేతితో పడి కవ్వ తినాలనిపించేసింది అనమాట. సరే అయితే అనేసి ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ప్రస్తుతానికి ఉండే ఐటమ్స్తోనే సింపుల్గా తక్కువ సమయంలో చాలా టేస్టీగా మా బాబు చేత నేను కవ్వ చేయించానండి. సో ఆ కవ్వ వాడు ఎలా చేశాడో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మా బాబు హాయ్ అండి. ఈరోజు మా బాబుకి కవ్వ తినాలనిపిస్తుంది మమ్మీ అని చెప్పాడు అనమాట. నాకు అడిగిండే సరేలేక నేను ఫస్ట్ నుంచి వీడియో తీద్దామని మళ్ళీ ఇది చేసేటప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట. సరే చేయమన్నాను అనమాట. వాడు ఏం చేస్తున్నాడు, నేను చెప్తుంటే అబ్బాయి చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ నెయ్యిలో ఇది ఇడ్లీ బొంబాయి రవ్వ అయినా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే బొంబాయి రవ్వ మీద ఇంట్రెస్ట్ లేదనమాట. అందుకోసం గాను ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాము. సో నెయ్యిలో వేపుతున్నాడు అనమాట. బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. సో ఈ గ్లాసు రవ్వ తీసుకున్నాము కదా. షుగర్ మన ఇష్టం లేండి, నేనైతే మాత్రం ఒక 1% తీసుకుంటున్నాను. షుగర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి. హాయ్, నాకెందుకో కొంచెము అందులో మా బాబు ఫ్రై చేస్తుంటే నెయ్యి తక్కువ పడినట్టు అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ రవ్వ వచ్చేసి రెడ్ కలర్ వచ్చే వరకు సిమ్ములో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మన ఇష్టం అన్నమాట. ఇంకా నాకైతే ఈ కలర్ చాలా అనుకుంటున్నాను. సో వైట్గా ఉండే రవ్వ సో లైట్గా ఈ కలర్ అయిందనమాట. అదే బొంబాయి రవ్వ అయితే కనుక ఫ్రెండ్స్ ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు వేసుకోవచ్చు. సో మాకైతే కనుక ఇలానే ఇష్టం అనమాట. సో నేను ఇప్పుడు నా ఐడియా ప్రకారం మీకు ఇది వరకు చూపించిన గ్లాస్ ఒక కాల్ కేజీ ఉండొచ్చు ఫ్రెండ్స్. సో అంటే ఇది 1/2 లీటర్ అనమాట. మిల్క్ బాగా ఎనుము నుంచి తీసిన మిల్క్, చిక్కని పాలు ఫ్రెండ్స్. సో 1/2 లీటర్ వేసుకుంటా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపునాను బాగా కలుపునాను. అంతా కలిసే వరకు కలుపు, ఉంటలు వస్తుంది. లేకపోతే ఇందులో వాటర్ పట్టి చూసాలి 1/2. సో ఇది బాగా ఉడికే వరకు చిక్కటి పాలు కలిపాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వాటర్ కూడా తీసుకోవచ్చు. అంటే కాల్కి 1/2 లీటరు వాటర్ కలిసాయంటే సో ఎప్పుడు కూడా డోస్ వచ్చేసి 4వ వంతు తీసుకోవాలి ఫ్రెండ్స్. 4వ వంతు తీసుకుంటేనే బాగా ఉడికితేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకొంచెం ఏమైనా 1/2 బాటిల్ ఇవ్వు. ఇలా చూడండి ఫ్రెండ్స్. సో మిల్క్తో బాయిల్ అవుతుంది, బాగా ఉడుకుతూ ఉందన్నమాట. ఇది కూడా సిమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో బాగా దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కవ్వ అయినట్టే అనమాట. షుగర్ కూడా అంతా టేస్ట్ చేశాను, సూపర్గా ఉందన్నమాట. నేను ఈరోజు నా దగ్గర డ్రై ఫ్రూట్స్ లేవు అనమాట. డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఓన్లీ నేను యాలకుల పౌడర్ మాత్రం యాడ్ చేసుకున్నాను. సో కవ్వలో చాలామంది వేసుకోరు అనుకోండి, కాకపోతే నేను కొంచెం నాకు నెయ్యి స్మెల్ పడదు, కనీసం అవి యాలకుల స్మెల్ ఉంటే కనుక బాగుంటుంది అనుకొని పిల్లల కోసం చేశాను అనమాట. అయిపోయింది. సో పిల్లలు కూడా పడుకునే టైం అయిందనమాట. వాళ్ళు తొందర పడుతుంటే సో వేడిగా ప్లేట్లో పెట్టేశాను ఫ్రెండ్స్. తింటున్నారనమాట. సో టేస్ట్ ఎలా ఉంది నాన్న? చాలా బాగుంది. నిజంగా బాగుందా? ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రెండ్స్ నేను కూడా టేస్ట్ చేస్తాను. నిజంగా చాలా సూపర్ ఉందండి. ఇది ఒక 1/2 an hour 10 minutes ఉంటే చల్లారిన తర్వాత మంచి మనకి నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా అసలు బేకరీలో ఉండే టేస్టే ఇక్కడ ఉందన్నమాట. సో కాకపోతే రవ్వ నేను రాంగ్ తీసుకున్నాను. సో వీటికి రవ్వ సపరేట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎమర్జెన్సీగా వీళ్ళకి తినాలనిపించింది కాబట్టి నా దగ్గర ఉన్న రవ్వ యూజ్ చేశాను అనమాట.